చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున మనోహర్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున ప్రత్తిపాటి పుల్లారావు గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరికి ఏది ప్లస్గా మారుతుంది, ఏది మైనస్గా మారుతుందో చూద్దాం. ముందుగా మనోహర్ నాయుడు గారి సంగతి తీసుకుంటే ఆయన గుంటూరు మేయర్గా మొన్నటిదాకా పనిచేశారు. చివరి మూమెంట్లో చిలకలూరిపేట టికెట్ ఇవ్వడంతో అక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గంలో ఈయనకు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు ఎక్కువ కుటుంబాలకు రీచ్ అయి ఉండడం ఈయనకి బాగా కలిసి వస్తుంది. అలాగే మర్రి రాజశేఖర్ గారి సపోర్ట్ కూడా పూర్తిగా ఉండడం ఈయనకి బాగా కలిసి వస్తున్న అంశం. ఇక్కడ ఈయనకి మైనస్గా మారుతున్న అంశాలు, ఇక్కడ అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన విడదల రజనీ గారి మీద ఉన్న అవినీతి ఆరోపణలు, అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈయనకి మైనస్గా మారుతున్నాయి. ఇక ప్రత్తిపాటి పుల్లారావు గారి గురించి చూస్తే ఆయన 2019లో ఓడిపోయి ఉన్నారు. సో ఆ సానుభూతి ఆయనకి ఈసారి పాజిటివ్గా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చేటట్టుంది. అలాగే టీడీపీ కేడర్ చాలా సమిష్టిగా ఉండడం, అలాగే టీడీపీ బాగా స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గం కావడం, అది ఆయనకు బాగా కలిసి వస్తున్న అంశం. ఇక మైనస్గా చూస్తే ఆయన కుటుంబం కొద్దిగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనే టాక్ అక్కడ ఉండడం ఆయనకి మైనస్గా మారుతున్న అంశాలు. సో ఏది ఏమైనా ఈ నియోజకవర్గాన్ని డిసైడ్ చేయబోతుంది సామాజిక సమీకరణాలే. ఎందుకంటే ఇక్కడ ముస్లిం ఓటర్స్ దాదాపు 60,000 మంది ఉన్నారు, బీసీలో 60,000 మంది ఉన్నారు, ఎస్సీ దాదాపు 55,000 మంది ఉన్నారు, ఇక కమ్మ సామాజిక వర్గం 30,000 మంది, కాపులు 25,000-26,000 మంది ఉన్నారు. సో ఎస్సీ అండ్ మైనారిటీల్లో మెజారిటీ ఓట్లు అయితే వైసీపీకి వెళ్ళేటట్లు కనపడుతున్నాయి. సో అది బాగా వైసీపీకి కలిసి వస్తుంది. అలాగే బీసీ ఓట్స్ అండ్ కమ్మ ఓట్స్లో మెజారిటీ ఆఫ్ ఓట్స్ తెలుగుదేశంకి వచ్చేటట్టు కనపడుతున్నాయి. సో ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపులుగా మారుతున్నారు. దాదాపు 26,000 ఓట్స్ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనోహర్ నాయుడు కాపు సామాజిక వర్గం, పుల్లారావు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే జనసేనతో పొత్తులో ఉంది కాబట్టి టీడీపీ కాపు ఓట్స్ అన్ని ఈ అభ్యర్థికి పడితే, పుల్లారావు గారికి పడితే పుల్లారావు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఆ ఓట్లో స్ప్లిట్ వచ్చినా లేదా మావాడు అనుకొని గంపగుత్తుగా వైసీపీకి వేసినా వైసీపీ అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఓవరాల్గా ఇక్కడ ఫైనల్ డిసైడింగ్ మాత్రం కుల సమీకరణాలే. ఒకవేళ ఎస్సీ ఓట్స్ హయ్యెస్ట్ టర్న్ అయితే టీడీపీ గెలుస్తుంది. బట్ ఇప్పుడున్న అంచనాల ప్రకారం అయితే ఖచ్చితంగా టీడీపీ అండ్ మైనారిటీ ఓట్స్ వైసీపీకి ఫేవర్గా పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇక్కడ పోటీ అనేది హోరాహోరీగా ఉంది. ఎందుకంటే 2 సామాజిక వర్గాల్లో మెజారిటీ వైసీపీకి వస్తుంటే 2 సామాజిక వర్గాల్లో టీడీపీకి వస్తుంది. సో ఒక్క సామాజిక వర్గం ఓట్లు మాత్రమే అటు ఇటుగా ఉన్నాయి, అది కాపు సామాజిక వర్గం. వీళ్ళలో మెజారిటీ ఓట్లు ఎటువైపు వస్తే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ నియోజకవర్గం మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరికి. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే విషయం మాత్రం ఓటింగ్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు మాత్రం చెప్పలేరు. సో ఖచ్చితంగా ఇద్దరికైతే ఈ నియోజకవర్గంలో అవకాశాలు ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది.